డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా బ్యాక్ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఏదైతే మన స్పైడర్ మ్యాన్ ది బ్రాండ్ న్యూ డే మూవీ అయితే ఉందో దీన్ని కంప్లీట్లీ వాచ్ చేయడం జరిగింది. అండ్ ఈ కంప్లీట్ మూవీ రివ్యూ అనేది ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త యూస్ అన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పల్లెకు ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్, మూవీ కంటెంట్స్, మూవీ రివ్యూస్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ ఈజీగా అండ్ ఫాస్ట్గా మీరు అయితే క్విక్గా అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్లీ ఈ టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే మనకి బ్రాండ్ న్యూ డే ఉందో ఈ పర్టికులర్ మూవీ అనేది అవెంజర్స్ సంబంధించినటువంటి మూవీస్ అన్ని ఎండ్ అయిన తర్వాత అండ్ కంప్లీట్లీ పీటర్ పార్కర్ నోవే హోమ్లో తన ఐడెంటిటీని అందరూ మర్చిపోయేటట్టు డాక్టర్ స్పెల్ వల్ల యూజ్ చేసి ఐడెంటిటీ మొత్తం మిస్ అయిపోతుంది కదా. సో అక్కడి నుంచి అయితే ఈ పర్టికులర్ బ్రాండ్ న్యూ డే స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఆఫ్టర్ ఎంజే అండ్ అలాగే ఆంట్మెన్ కోల్పోయిన తర్వాత మన స్పైడర్ మ్యాన్ అనేది ఈ సొసైటీలో ఏ విధంగా మూవ్ ఆన్ అయ్యాడు అండ్ కంప్లీట్లీ ఈ సొసైటీని తను ఎలా యాక్సెప్ట్ చేశాడు అండ్ అలాగే ఎంజేని ఎందుకు దగ్గరికి వెళ్ళలేకపోయాడు అని డీటెయిల్స్ అన్ని ఈ పర్టికులర్ బ్రాండ్ న్యూ డేలో అయితే మనకి చూపించడం అయితే జరిగింది. బట్ ఈ పర్టికులర్ మూవీలో విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉంది అండ్ అలాగే ఏదైనా క్యామియోస్ క్యారెక్టర్ ఉంది, ఈ పర్టికులర్ ఏదైతే స్టోరీ లైన్ ఉందో సో దాన్ని ఏ విధంగా మనకి ఆడియన్స్కి డిస్క్రైబ్ చేయబోతున్నారు అనే పాయింట్ విషయానికి వచ్చినట్లయితే సో యాజ్ ఈ పాయింట్ దగ్గర అయితే నేను 2 డిఫరెంట్ టైప్స్లో అయితే రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి వచ్చేసరికి ఎంసీయూ టైం లైన్ ప్రకారం అయితే ఒకటి రివ్యూ అండ్ అలాగే ఇంకోటి వచ్చేసరికి మార్వల్ ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో ఆ రివ్యూ. బట్ ఎంసీయూ టైం లైన్కి ఏదైతే సంబంధించినటువంటి రివ్యూ ఉందో ఆ పర్టికులర్ రివ్యూ అయితే ఈ మూవీలో అయితే వర్త్ అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి చాలా మూవీస్ అనేది ఎంసీయూలో రీసెంట్గా అయితే వాళ్ళ యొక్క క్యారెక్టరైజేషన్ ఆడియన్స్కి చూపియాలి రబ్బాయి అనేది అయితే తీసుకొచ్చిన సినిమాలే చాలా ఉన్నాయి. ఏదైతే ఎటర్నల్స్ కానివ్వండి, థార్ లవ్ అండ్ థండర్ కానివ్వండి అండ్ ప్రీవియస్ వచ్చింది వకాండా ఫర్ ఎవర్ కానివ్వండి, ఫ్యాంటాస్టిక్ 4 కానివ్వండి, కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ ఆర్డర్ కానీ సో ఇట్లాంటి మూవీస్ అని అయితే మనకి ఆ యొక్క క్యారెక్టరైజేషన్ని ఆడియన్స్కి మళ్ళీ చూపించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకొచ్చారు. బట్ అంతగా అయితే సక్సెస్ కాలేదు. బట్ ఈ పర్టికులర్ మూవీ అనేది బ్రాండ్ న్యూ డే ఏదైతే స్పైడర్ మ్యాన్ ఉందో ఇది ఆన్ స్క్రీన్స్ మీద స్పైడర్ మ్యాన్ చూపించాలని తీసుకొచ్చిన మూవీ అయితే కాదు. ఆ యొక్క కంప్లీట్ స్టోరీ లైన్ని కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తూ అండ్ కంప్లీట్లీ ఈ పర్టికులర్ మార్వల్ సిరీస్లో ఉన్నటువంటి డేర్ డెవిల్ కానివ్వండి, పనిషర్ క్యారెక్టర్ కానివ్వండి, ఏదైతే శాండీ సింక్ ఉందో సో ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానివ్వండి అండ్ స్కార్పియన్ క్యారెక్టర్ కానివ్వండి, మన పర్టికులర్ పీటర్ పార్కర్ క్యారెక్టర్ కానివ్వండి అండ్ ఎంజే అండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ రూడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్యారెక్టరైజేషన్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తూ మనం రాసుకున్న స్టోరీ లైన్ని నరేట్ చేసి ఈ కంప్లీట్ బ్రాండ్ న్యూ డే అనేది స్టోరీ బేస్డ్ మీద తీసుకురావడం జరిగింది. సో ఆ పారామీటర్లో నాకు మార్వల్ అనేది ఇక్కడ ఒక మెట్ ఎక్కిందని చెప్పుకోవాలి. ప్రీవియస్లీ ఏదైతే మనం 2019, 16, 17 సిరీస్లో చూసుంటామో మార్వల్ని ఆ పర్టికులర్ మూవీస్ అయితే గుర్తొచ్చేది. ఎందుకంటే కంప్లీట్లీ స్టోరీ నరేషన్ మీద అయితే కంప్లీట్లీ మళ్ళీ మన మార్వల్ మూవీ అనేది ముందుకు వచ్చింది. సో ఈ కంప్లీట్ బ్రాండ్ న్యూ డే అనేది మూవీ స్టోరీ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ అయితే నేనైతే చెప్పను. బట్ ఒక సర్టైన్ ఒక ప్రాబ్లం వల్ల అయితే మనోడు అయితే సఫర్ అవుతుంటాడు. ఆ ప్రాబ్లం ఎలాంటిదంటే తన బాడీలో వచ్చే అప్గ్రేడ్స్ వల్ల సఫర్ అవుతున్న వాడికి ఒక డిఫికల్ట్ ఒక క్యారెక్టర్ ఏదైతే విలన్ క్యారెక్టర్ ఉందో, శాండీ సింక్ ఏదైతే క్యారెక్టర్ ఉందో సో ఆ క్యారెక్టర్ ఒక చేసే కొన్నిటువంటి ఇన్సిడెంట్స్ని ఆపాలనుకుంటాడు. బట్ ఎందుకు ఆపాలనుకుంటున్నాడు, ఇంతకీ తన క్యారెక్టర్ ఏంటి, తను చేసే ఇన్సిడెంట్స్ ఏంటి అండ్ ఈ పర్టికులర్ జర్నీలో మనోడు కొన్ని ఫేస్ చేసినటువంటి తన బాడీలో చేంజెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేసినటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఏవైతే పరిచయం చేసుకున్న క్యారెక్టర్స్ ఉంటాయి కొన్ని, సో వాళ్ళలో బ్రూస్ బ్యానర్ కానివ్వండి, పనిషర్ క్యారెక్టర్ కానివ్వండి అండ్ అలాగే మనకి ఎంజే దగ్గర అవ్వడం కానివ్వండి, రూట్ క్యారెక్టర్ కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ని మళ్ళీ దగ్గర అవ్వడం కానివ్వండి, ఆ యొక్క కంప్లీట్ సొసైటీలో మనోడు ఏ విధంగా ఉన్నాడు అండ్ ఏదైతే మన గవర్నమెంట్ ఉంటుందో సో వాళ్ళకి ఎట్లాగా మనోడు సేఫ్టీ అనేది ప్రికాషన్స్ అనేవి ఇస్తుంటాడు, సో వాళ్ళతో ఎలా కొలాబరేషన్ అవుతున్నాడు, ఈ డీటెయిల్స్ అన్ని మనకి బ్రాండ్ న్యూ డేలో అయితే కనబడుతుంటాయి. సో మనకు క్లారిటీ వచ్చేసి పీటర్ పార్కర్ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనే డీటెయిల్స్ అయితే ఈ పర్టికులర్ మూవీలో అయితే మనకి డీటెయిల్గా అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మెయిన్లీ ఇందులో అయితే మనకి 4 హ్యాండ్ గ్రూప్కి సంబంధించినటువంటి ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి, బ్రూస్ బ్యానర్తో చేసినటువంటి ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ 3D విజువల్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. బెటర్ దెన్ 3D ఎక్స్పీరియన్స్ కాకపోయినా 3D విజువల్స్లో ఈ పర్టికులర్ ఫైట్స్ అనేవి చాలా అంటే చాలా క్లియర్ కట్గా అయితే డీటెయిల్స్ అనేవి మిస్ అవ్వకుండా అయితే చేశారు. బ్యాక్గ్రౌండ్స్ మామూలుగా మార్వల్ మూవీస్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్లో కొన్ని ఫైట్ సీక్వెన్సెస్లో బ్లర్ ఉంటుంది. బట్ ఈ సెర్టైన్ క్యారెక్టర్ మొత్తంలో అయితే ఎక్కడ బ్లర్ అనేది మనకైతే డీటెయిల్స్ అయితే ఎక్కడ అనేవి ఓవరాల్ నైస్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది అండ్ అలాగే ఎమోషనల్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి అంత టైం టేకెన్ ఇస్తారు నేను అనుకోలేదు. బట్ కెప్టెన్ మూవీసెస్లో కాకుండా మనకి స్పైడర్ మ్యాన్ మూవీస్లో ఇప్పుడు ఇంత టైం టేకన్ అయితే ఇచ్చారు ఆ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఎమోషనల్ పార్ట్స్ ఉంటాయో వాటి వరకు ఓవరాల్ నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. వన్ టైం వాచబుల్ మూవీ అయితే చెప్తాను. ఎందుకు వన్ టైం వాచబుల్ అంటే కంప్లీట్లీ సెకండ్ హాఫ్లో అయితే మనకు కొంచెం బోరింగ్ అనేది క్రియేట్ అవుద్ది. ఎందుకంటే స్కార్పియన్ క్యారెక్టర్ డల్ అయిపోద్ది, విలన్ క్యారెక్టర్ ఎక్కువ ఎస్టాబ్లిష్ అవ్వదు అండ్ మనోడి ఎమోషనల్ పార్టీ ఎక్కువ పెంచేద్దాం అనుకుంటారు కానీ అంత హైలైట్ అవుతుంది. అండ్ మనోడికి సీన్ బై సీన్ తీసుకెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి కొంచెం స్లో అని అనిపిస్తుంది తప్ప ఓవరాల్ మూవీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎండ్ క్రెడిట్స్ విషయానికి వచ్చినట్లయితే ఎండ్ క్రెడిట్స్ అంత బెటర్ దెన్ అనిపించలేదు, విజువల్స్ లేవు కాబట్టి సో వాళ్ళు చూపించిన ఎండ్ క్రెడిట్స్ మాత్రం కొంచెం ఇంప్రెసివ్గానే ఉన్నాయి. బెటర్ దెన్ ఇంకా రాబోతున్న మూవీస్లో ఇంకా హైప్ని క్రియేట్ చేస్తాయి. మల్టీవర్స్ అనేది ఇంకా ఉంది రాబోయ్, మల్టీవర్స్ మీద ఇంకా బెటర్ దెన్ మూవీస్ అయితే అప్కమింగ్లో వస్తున్నాయి అని చెప్పి అర్థమవుతుంది. సో ఓవరాల్ కెప్టెన్ అమెరికా మూవీసెస్ ఏవైతే ఉంటాయో మనకి సో అవి కాకుండా స్పైడర్ మ్యాన్ మూవీసెస్లో కూడా మనం ఎలివేషన్ షాట్స్ని చూసాం ఈ పర్టికులర్ బ్రాండ్ న్యూ డే తర్వాత. ఓవరాల్ నైస్ ఎక్స్పీరియన్స్ బై మనకి ఏదైతే
స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ ఉందో, సో వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తాను. ఆన్ స్క్రీన్ మీద ప్రిఫర్ చేయమని అయితే చెప్తాను. అండ్ మార్వల్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఆన్ స్క్రీన్ మీద చూస్తారు కాబట్టి మీ రిమైనింగ్ ఫ్యాన్స్ కూడా అయితే మనకి తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా ఈసారి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ క్లమ్జీ అయితే నాకైతే అనిపించలేదు. ఓవరాల్ నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. సో ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఎన్ని మోర్ ఇంట్రెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం ఒక లైక్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీరే అనుకున్నారు జెన్యున్గా మూవీ గురించి కామెంట్ చేసేయండి.